అండ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నటువంటి సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఒక మంచి ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 1 ఇయర్ తర్వాత వస్తున్నాను ఈ సినిమాతోటి. ఇది చాలా మంచి క్యారెక్టర్ ఇది. చాలా మంచి సినిమా. బడ్జెట్ అంతా మీరు గెస్ కూడా చేయలేరు. చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ఆల్మోస్ట్ మినీ బాహుబలి ఇది. ఆ ప్రొడ్యూసర్ గారు అంత నమ్మకంతో కథ మీద శ్రీవాస్తవ్ గారు, మోహన్ గారి మీద నమ్మకంతో, మారుతి గారి సపోర్ట్తో చాలా ధైర్యంగా మా విజయపాల్ రెడ్డి గారు చేస్తున్న సినిమా. సూపర్, చాలా బాగుంటుంది సినిమా. మీకు చెప్పింది చిన్నగా చెప్పడం కన్నా సినిమాని ట్రైలర్ పెట్టి అర్థం, చాలా పెద్ద సినిమా, ఒక పెద్ద లాంచ్లా అనిపిస్తుంది ఆయనకి. నాది కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇంకా ఇందులో చేసిన చిన్న పాప మేఘన కానీ, హీరో కార్తికేయ అంటే ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్లో ఆయన ప్రభాస్ లాంటి ఇప్పుడు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. ఇంకా హీరోస్ ఇద్దరు, సింహ కానీ కిరణ్ ఒక సాంగ్లో చింపి ఆరేస్తాడు. ఇంకిద్దరు హీరోయిన్స్ ఇద్దరు నా సపోర్ట్ రాజేష్ అని చెప్పారు కదా, అది నేను కాదు, రాజేష్ నంబూరేన్ ఆయన మ్యాక్సిమం హీరోయిన్స్ అందరికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆయన మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. మాకైతే మా సపోర్టింగ్ 20% మా ఆయన కలిగి ఉండేవారు ఆయన. థ్యాంక్ యూ రాజేష్ నంబూరి. అండ్ దట్స్ ఇట్. సత్యరాజ్ గారు చెప్పేంత స్థాయి లేదు. మారుతి గారు నాకు ఆయన గురించి ఆయన తెలుసు కాబట్టి చెప్పకూడదు, కానీ సత్యరాజ్ గారు చెప్పాలంటే ఈయన గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, ఆడియో ఫంక్షన్లో కానీ సక్సెస్ఫుల్గా చెప్తాను. ఎందుకంటే ఆయన గురించి చాలా పెద్ద చెప్పాల్సి ఉంది. ఆయన ఏజ్కి, ఆయన సీనియారిటీకి ఆయన ఈజ్ లైక్ ఎ వాటర్. ఎవరితో పనిచేస్తే అలా కలిసిపోతారు. అంటే ఇఫ్ యూ యాక్ట్ విత్ 10 years బేబీ హిల్ బికమ్ 10 years బాయ్. ఇఫ్ యూ యాక్ట్ 20 years బాయ్ హిల్ బికమ్ 20 years. అంటే ఆ ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేస్తూ అంత లైవ్లీగా, అంత యాక్టివ్గా ఉంటారు ఆయన. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళతో యాక్ట్ చేసిన ఫీలింగ్ రాదు. హీల్ మేడ్ అస్ కంఫర్టబుల్ ఫస్ట్. చాలా చక్కగా మాట్లాడి ఫుడ్ ప్లాన్ చేసుకుంటూ ఆయన రోజు ఈవినింగ్ ఒక డిసిప్లిన్ మనిషి. నేను చాలామందిని కలిసాను, కానీ సత్యరాజ్ గారి గురించి ఎందుకని చెప్తానంటే, ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. చాలా చక్కగా, గొప్ప నటుడు ఆయన. డైలాగ్స్ చెప్పడం అనేది పూర్తిగా డైలాగులు తెలుగులో చెప్పేవారు, ప్రాక్టీస్ చేసి లేదా తెలుగు మాట్లాడుతూ. ఆయన ఎక్కడ ఈ షూటింగ్లోనూ పడ్డంత నరకం ఎక్కడ పడి ఉంటారు. ఈవెన్ బాహుబలిలో కూడా కష్టపడి ఉంటారు ఆయన. ఎందుకంటే రోజు నైట్ షూట్స్. ఈ షూటింగ్ డే టైం షూటింగ్ లేదు మాకు. రోజు ఈవినింగ్ 6 to 6. వర్షం, ఒక పక్క వర్షం, పక్క నైట్ షూటు. ఎవ్రీడే వర్షం అంటే జస్ట్ ఇమాజిన్. వెళ్ళగానే షార్ట్ అని షార్ట్ అని మళ్ళీ తుడుచుకోవడం, మళ్ళీ షార్ట్ అని, అలా రోజు రెయిన్. రోజు 6 to 6 మాకు. ఆయన 6 to 2 అనేవారు, కానీ 2, 3, 4 వెళ్ళిపోతాం. ఆయన అలా కామ్గా ఎక్కడ రియాక్ట్ అవ్వక నాకు ఎంత బాధ అనిపించిందో. అంత గొప్ప పేషెన్స్, అందుకే ఆయన అంత గొప్ప స్టార్ అయ్యారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే, సినిమా గ్యారంటీగా మీరు ఇది జస్ట్ శాంపులే, చిరిగిపోతుంది సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. అండ్ మై ఫేవరెట్ శ్రవంతి, యాంకర్ శ్రవంతి తెలుసు. ఓకే, మై ఫేవరెట్ యాంకర్. ఇదంతా చాలా పాజిటివ్గా, అందరూ నా ఫేవరెట్ పీపుల్ తోటి. ఓకే, విల్ మీట్ సమ్ టైమ్ అదర్. బై, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ. బై, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.